మిత్రులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకా క్లియరెన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో, ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజలతో పంచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నాతో పాటు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, మా అందరికీ కూడా ఎంతో గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అన్న కిషన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు పేట రాకేష్ రెడ్డి గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వరంగల్ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక. అటువంటి కోరికని నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి క్లియరెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను ఒక అదృష్టంగా నేను అది భావిస్తున్నాను. దీనికి చరిత్ర కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉందో, అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా ఉండేది. మనకి స్వాతంత్రం రాకముందు దేశంలోనూ కానీ ఆసియా ఖండంలో కానీ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఆపరేషన్లో ఉందనంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్. 1981 వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి. అప్పట్లో కార్గో సర్వీసెస్ కానీ వాయుదూత్ ద్వారా కానీ, ఎందుకనంటే అప్పటిలో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే. అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగేవి. కానీ క్రమేపీ హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగాలు కూడా ఇక్కడ ఏకీకృతం అవ్వడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం, 80ల నుంచి అలాగ ఉంటున్న తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక విప్లవంలాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్నది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్స్ చేశారు, పోరాటాలు చేశారు. మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎయిర్పోర్ట్ రంగంలో కూడా ఒక కొత్త విప్లవం స్టార్ట్ అయింది. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు దేశంలో 76 ఎయిర్పోర్ట్లు ఉండేవి. ఈ 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన సివిల్ ఏవియేషన్కి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల సుమారు 159 ఎయిర్పోర్ట్లకి ఈరోజు చేరుకున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కేవలం మన భారతదేశంలో, మన భారతదేశాన్ని ఒక వికసిత దేశంగా మనం తయారు చేయాలంటే, డెవలప్డ్ కంట్రీగా మనం తీర్చిదిద్దుకోవాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించాలని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రిఫార్మ్స్ వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. అన్ని దగ్గరలో కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్నాం ఒక ఎయిర్పోర్ట్ని పెట్టడం, అలాంటి దగ్గర కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాంటి కేంద్రాల్లో కూడా మనం ఎయిర్పోర్ట్స్ని మొదలుపెట్టాం. దానికి ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ని కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న నగరాల్లో కూడా చేసుకున్నాం. అయితే ఎక్కడ బాధ ఉండేదని అంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్కే పరిమితం అయిపోయాం. ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ కావాలంటే మాత్రం ఎన్నో లొకేషన్స్ చర్చకు వచ్చేవి. అందులో ప్రధానంగా వరంగల్ కూడా వచ్చేది. కానీ సంవత్సరాలు తడబడినా సరే చర్చలుగానే ఉండిపోయే తప్ప ఎక్కడికి ముందుకు కొనసాగే అవకాశం రాలేదు. నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయినప్పుడు 8 నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు. నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు, తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి.